అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. రావట్లేదా? అన్ని పక్కన బాబు లేవు. బాబు స్పెక్స్ కొడు, ఆ ఫోన్ కొడు, ఫోన్ కొడు, చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, ఆ వాచ్ కొడు, నువ్వు కూడా ఆ చైన్ కొడు, అన్ని ఇక్కడ కూడా ఉండి ఇక్కడ. హలో, వెల్కమ్ బ్యాక్ టు కుట్టి వ్లాగ్స్. లైక్ లాస్ట్ 3 days జర్నీ, 2 days కాలేజ్, వీటితో సరిపోయింది. బట్ ట్రిప్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ప్లేసెస్ విజిట్ చేయాలి కదా. ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడి నుంచి 3.5 hours జర్నీలో ఉన్న వర్జీనియా బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ బీచ్కి వెళ్ళి అలా కొన్ని ప్లేసెస్ కవర్ చేసేద్దాం. అవన్నీ వీడియోలో కంటిన్యూ చేయండి. అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. పిలమ్మవో జాజి కొమ్మవో ఇండియాలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయింది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లైక్ మొత్తం వాటర్ సైడ్ బై సైడ్ ఉంటే మిడిల్లో వేస్ ఉంటాం చూసాం, కానీ మొత్తం వాటర్ అండర్ గ్రౌండ్లోనే వే ఉంటుంది. అది కూడా నియర్లీ ఒక 30 to 40 seconds వే. మొత్తం ఒక లైట్స్ ఎఫెక్ట్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎలా ఎంజాయ్ చేస్తారో మీరే చూడండి. అలా ఎటు చూసినా మధ్యలో నుంచి మనం వచ్చాము. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేస్తామో లేదో తెలీదు. లైఫ్లో ఒకసారి ఉంటుందేమో అలాంటి ఎక్స్పీరియన్స్. మిస్ అవ్వకూడదని చెప్పి ఇలా ఎంజాయ్ చేస్తూ జర్నీని స్టార్ట్ చేసాము. మిడ్లో ఉన్నాము. ఇంకో నియర్లీ ఒక 30-40 minutes జర్నీలో మేము మా మోటల్ రీచ్ అయిపోతాం కూడా. రావట్లేదా? కిందకి వచ్చేదాన్ని లాగు. రావట్లేదా? ఐన్స్టైన్ కూడా ఇంతసేపు ఆలోచించుంటాడు దేనికి. బాబు అన్ని పక్కన బాబు లేవు. బాబు చైన్ కొడు, కొడు, చైన్ కొడు. స్పెక్స్ కొడు, ఆ ఫోన్ కొడు, ఫోన్ కొడు, చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, ఆ వాచ్ కొడు, నువ్వు కూడా ఆ చైన్ కొడు, అన్ని ఇక్కడ కూడా ఉండి ఇక్కడ. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఫస్ట్
అలా రూమ్ చూపించేసా కదా, అంత దూరం జర్నీ చేసి వచ్చి అదే హోటల్ ఎందుకు దిగాను క్వశ్చన్ ఉంటుంది కదా. అలా రూమ్ నుంచి కిందకు వచ్చి ఆ హోటల్ లోపల నుంచి బ్యాక్ సైడ్ వేలు వెళ్తే మనకి బీచ్ ఎంట్రన్స్. హోటల్ బ్యాక్ సైడే మన బీచ్, మన విండో వ్యూయే బీచ్ వ్యూ. సో బీచ్ హోటల్, హోటల్ బీచ్ రెండు ఒకటే అనమాట. సో అలా బీచ్ మొత్తం తిరిగేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాం పదండి. కదిలే అలవు నువ్వైతే అందులోని సవడి నేను, నడిచే నడక నువ్వైతే అందులోని నీడని నేను, పున్నమి వెన్నెల నువ్వైతే అందులోని వెలుగుని నేను, అనుక్షణం ఇలా నీ వెంట ఉండాలని కోరుకుంటున్న నా హృదయం. చిచి చిచి ఇలా మనం పోయిటరీలు చెప్పకూడదు అనమాట. అలా బీచ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తూ సన్సెట్ చూస్తూ ఆ సౌండ్స్ వింటూ పిల్లలు ఆడుకుంటుంటే చూడ్డానికి మస్తు అనిపిస్తుంది. ఇంతకన్నా ప్రెజెంట్ ప్లేస్ ఉంటుందా కదా. మన లాంగ్వేజే బెస్ట్. ఇదే అబ్బా ఫన్ పార్క్. చెప్పాలంటే మన సైడ్ వీటిని ఎగ్జిబిషన్స్ అంటాం. ఊర్లలో 50 రూపీస్ టికెట్ పెట్టి సండేస్ వస్తే తీసుకొని వెళ్ళమని ఫ్యామిలీని గోల చేసి వెళ్ళే ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చి $100 $200 పెట్టి మొత్తం రైడ్స్ తిరిగేసి అమ్యూజ్మెంట్ పార్క్ అని బోర్డు పెడతారు. అలా రౌండ్ వేసేసి ఒక రౌండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి మళ్ళీ డ్రెస్అప్ అయి వెళ్ళాలి కాబట్టి ఇది మొత్తం కవర్ చేసుకుని డ్రెస్అప్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో చూపిస్తాం. అలాగా రివర్స్ కెసినోకి వచ్చి ఆ డేని క్లోజ్ చేశాను. వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఏం చేయట్లేదు ప్లీజ్.